తరహాలో దొరికితే ఒకటి లేకపోతే రెండు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఇందిరా కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్నయిందనో ఇంకోటని కాదు. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లు సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలకంటే పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను అంటే ఆ పని చేయకుండా వాళ్ళని దోలించి ఇటువైపు నుంచి మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ వాళ్ళ ఆఖరికి హైకోర్టులో ఉండగా రేపు ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు కొనుగోలు కేంద్రాలు మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు రేపు ఎవరైతే 8 తారీఖు చెప్తున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. అన్ని అంశాలు పరిస్థితుల్లో ఇంకా కేసులోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి రాలేదు. ఇక్కడికి కేంద్ర తమిళనాడు కేసును ఉదాహరించుకోనైనా ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే గొంగడి వీళ్ళకు రిజర్వేషన్ కాగితం చేతులు పెట్టొచ్చు చూస్తా ఉన్నది. కానీ న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా మాకు హక్కుగా రావాల్సినటువంటి ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తా ఉన్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము. లేదు మేము పిటిషన్ వాపస్ తీసుకోము, మేము అట్లాగే ముందుగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియం అనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో ఒక సరికొత్త ఉద్యమం పుడుతుంది, అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాబితాకు సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్ వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు, ఇలా మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విన్నయిందానో ఇంకోటని కాదు, నిజంగా విన్నయ్యేది ఉంటే ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లు సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలకంటే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు అంటే అయిపోతుంది. అటువైపు నుంచి వాళ్ళని దోలించి ఇటువైపు నుంచి మంత్రులను దోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ వాళ్ళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా రేపు ఎవరైతే 8 తారీఖు అని చెప్పి చెప్పుకున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఈ అన్ని అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా కేసులోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు. ఇక్కడికి తమిళనాడు కేసును ఉదాహరించుకోవాలి. ఆ రోజు జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో ఒక చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చీకట్లో వీళ్ళకి రిజర్వేషన్ కాగితం వీళ్ళ చేతిలో పెట్టుకొని చూస్తా ఉన్నది. న్యాయస్థానాల ద్వారా ఇది నిజమైనటువంటి రిజర్వేషన్ గా నిలబడదు. మాకు వాటాగా హక్కుగా రావాల్సినటువంటి ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, సుప్రీంకోర్టులో వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్ అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్ళకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాన్ని రిక్వెస్ట్ చేసినాము. మీరు పిటిషన్ వాపస్ తీసుకోమన్నాము. లేదు మేము పిటిషన్ వాపస్ తీసుకోము, మేము అట్లాగే ముందుగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియం అనేటువంటి
ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో జిల్లా పరిషత్లు మనమే గెలవబోతా ఉన్నాం. మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు. రెడ్డి లీడర్ గారే వాదిస్తాడు. పిచ్చోళ్ళని చేసేందుకు ఇక్కడ మాకు సుప్రీంకోర్టు చుట్టూ మాకు హైకోర్టు చుట్టూ మోసగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు రాకుండా పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పటిదాకా లేదు 100% రేవంత్ రెడ్డి గారు 4 కోట్ల మంది కంట్రోల్ చేయగల శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కంట్రోల్ చేసే శక్తి లేదు ఆయన దగ్గర. ఆయన చెప్పొచ్చు కదా, అయ్యా బాబు 70 సంవత్సరాల నుంచి మనం వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని హక్కులు వాడుకుంటా ఉన్నాము, ఇవాళ మనం దాన్ని కాబట్టి నేను ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం పొరపాటు జరుగుతుందేమని పోయి ఆళ్ళు కూర్చుంటే న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం ఏం చేసింది, హైకోర్టు దాకా ఇది హైకోర్టు ఆగిపోయి మళ్ళీ సుప్రీంకోర్టు దాకా రాదన్న నమ్మకం అయితే కొట్టకండి, మా పొట్ట మీద కొట్టకండి, దయచేసి మీరు పిటిషన్లు వాపస్ తీసుకోమని చెప్పి మా గౌడన్నలు విచారించలేరని మీరు లేదు సార్, వాళ్ళు విచారించగలుగుతారంటే మరి అక్కడికే ఇది ఇక్కడ గవర్నమెంట్ కాదు, కేవలం ఆపరేషన్ ఇది మాత్రమే జరిగింది. రేపు హైకోర్టులో ఇదే తరహాలో ఉండదు. ఎందుకంటే అక్కడ జరిగేటువంటి ఆర్గ్యుమెంట్ కేసు వస్తుంది, ఇట్లా అన్ని కేసులు వస్తాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విన్నయిందనో ఇంకోటి నిజంగా విన్నయ్యేది ఉంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేకమైనటువంటి అడ్వకేట్లను సిబ్బందిని మంత్రులను ఇక్కడ దూలకంటే ఆ పిటిషన్ వేసినటువంటి ఇద్దరు రెడ్లను మీరు ఊకొండా అంటే ఆ పని చేయకుండా అటువైపు నుంచి వాళ్ళని తోలించి ఇటువైపు నుంచి మంత్రులను తోలించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా బీసీలందరినీ ఆశల పల్లెల్లో ఊరేగిస్తూ ఇవాళ ఆఖరికి హైకోర్టులో ఉన్నటువంటి మ్యాటర్ ఆడ ఉండగా ఎవరైతే 8 తారీఖు అని చెప్పుకున్నారో ఆ జడ్జి గారి రిటైర్మెంట్ రేపు ఉన్నది. సో ఇవన్నీ అంశాలు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా లోకి పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోటి విధానంతో రాలేదు ఇక్కడికి. కేంద్రం తమిళనాడు కేసును ఉదాహరించుకొని జయలలిత గారు శపథం చేసి ఢిల్లీలో వచ్చి కూర్చొని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని పార్లమెంట్ లో చట్టం చేసుకొని 9th షెడ్యూల్లో పెట్టుకొచ్చినటువంటి విధానం వేరు. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి విధానం వేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సాటుగా మంగడి మాటల చీకట్లో రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రావాలి. దీన్ని అడ్డుకోవాలని పదే వీళ్ళు చూస్తా ఉన్నారు. హైకోర్టులో కేసు వేసినారు, ఇక్కడ సుప్రీంకోర్టుకు వచ్చి కేసు వేసినారు. ఇన్ని రకాలుగా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని ఎవరైతే చూస్తా ఉన్నారో వాళ్లకు రిక్వెస్ట్ చేసినాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీల పక్షాలు రిక్వెస్ట్ చేసినాము, మీరు పిటిషన్ వాపస్ తీసుకోమన్నాము. లేదు, మేము పిటిషన్ వాపస్ తీసుకోము, మేము అట్లాగే మొండిగా ముందుకు పోతాం, బీసీలకు 42% రిజర్వేషన్ రానియమనేటువంటి ధోరణితో పోతే మాత్రం తెలంగాణ సమాజంలో సరికొత్త ఉద్యమం పుడుతుంది. అది తిరుగుబాటుగా మారుతుంది. అది ఆ తర్వాత పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళే పిటిషన్లు వేస్తారు. మీ ముఖ్యమంత్రి రెడ్డికి సంబంధించిన ముఖ్యమంత్రి జీవో ఇస్తాడు. రెడ్డి లీడర్ గారే వాదిస్తాడు. ఇలా బీసీలను పిచ్చోళ్ళని ఆడొక 300-400 మంది బీజేపీకి రాజీనామా పెట్టిండ్రు, వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు. ఇప్పుడు ఆందోళన కూడా లిస్ట్ ఉన్నది, టైం ఇవ్వమని మా క్రాంతి అడుగుతున్నాడు. బీజేపీ అంటే అది తెలంగాణను మోసం చేసే పార్టీ. 8 ఎంపీలు గెలిచిండు భయ్. నేను ఒకటి అడుగుతా, మన ఆందోళన వడ్లు పడతాయా? బాగానే పుల్కల బాగానే పడతాయా? మన కేసీఆర్ వచ్చినాక కాలువలు తవ్వి 40,000 ఎకరాలకు సింగూరు కింద నీళ్లు ఇచ్చింది.